ఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా యువకులు ఆందోళన చేస్తూ కాన్వాయ్ పైకి రాయి విసిరారు. అయితే దాడి ఘటనను ఆప్ నేతలు ఖండించారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆప్ నేతలు ఆరోపించారు. ఓటమికి భయపడే దాడులకు తెగబడుతున్నారని ఆప్ శ్రేణులు విమర్శించారు. ఆప్ నేతల మాటలకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కౌంటర్ ఇచ్చారు. యువత ప్రశ్నిస్తే తట్టుకోలేక కార్తో కేజ్రీవాల్ ఢీకొట్టారని, ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు పర్వేష్ వర్మ. ఢిల్లీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా యువకులు ఆందోళన చేస్తూ కాన్వాయ్ పైకి రాయి విసిరారు. అయితే దాడి ఘటనను ఆప్ నేతలు ఖండించారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులే దాడికి పాల్పడ్డారని ఆప్ నేతలు ఆరోపించారు. ఓటమికి భయపడే దాడులకు తెగబడుతున్నారని ఆప్ శ్రేణులు విమర్శించారు. ఆప్ నేతల మాటలకు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కౌంటర్ ఇచ్చారు. యువత ప్రశ్నిస్తే తట్టుకోలేక కార్తో కేజ్రీవాల్ ఢీకొట్టారని, ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు పర్వేష్ వర్మ.